సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం 127 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇక జిల్లాకు వస్తున్న సీఎం వరాల జల్లు కురిపిస్తారని, వేములవాడకు మహర్దశ రానుందని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను సందర్శించే భక్తులకు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. వేములవాడ సౌకర్యాలు మెరుగుపరిచే పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం 76 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. సీఎం హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో పర్యటించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. డిసెంబర్ 7వ తేదీ నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టాము. ఇందులో భాగంగానే ఈ నెల 14వ తేదీన ఎల్బీ స్టేడియంలో విద్యా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరిగింది. నిన్న వరంగల్లో కూడా ఇందిరా మహిళా శక్తి సభ పెద్ద ఎత్తున జరపడం జరిగింది. అయితే ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ప్రజా విజయోత్సవ సభకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. అయితే వేములవాడలో ఇప్పటికే వేములవాడ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్, పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే ఈ వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు 127 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఇంకా అక్కడ మొత్తం కూడా రాజరాజేశ్వర దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో పెద్ద ఎత్తున డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే ఇవాళ వేములవాడ పర్యటనలో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. అనంతరం వేములవాడలో కూడా బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజా విజయోత్సవ సభ. ఆ విజయోత్సవ సభలో కూడా సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మొత్తం మీద ఈ ప్రజా విజయోత్సవాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, ఇప్పటికే చేపట్టి అమలు చేస్తున్న పథకాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నిటి కూడా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు కూడా ఎండగట్టేందుకు ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్తున్నారు. శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.